అంటే ఫ్రిడ్జ్ లో కూడా చాలా ప్రమాదకరమైన ఉంటాయి అన్నమాట అయితే. సో మాకు తెలిసిపోతుంది యాజ్ ఎ డాక్టర్ ఐ నో కి వాట్ యు ఆర్ క్యారింగ్ ఇన్ యువర్ ఫ్రిడ్జ్. సో దట్ ఆల్ అల్యూమినియం క్యాన్స్ ఉంటాయి అమ్మా. చాలా జనాల్లో చూస్తే అల్యూమినియం క్యాన్స్ ఉంటాయి. ప్లాస్టిక్ బాటిల్స్ స్టిల్ ఎంత చెప్తే కూడా ఆ ప్లాస్టిక్ బాటిల్సే. సమ్వేర్ ఐ హావ్ ఫౌండ్ సంథింగ్ లైక్ మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఫ్రోజన్ మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి. అవును, అది చాలా కామన్ కదా సార్. కామన్ కాదమ్మా, దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్. ఏమవుతుంది సార్ ఫ్రోజన్ చేసి తర్వాత మళ్ళీ డీథా చేయాలి, అది బయట పెట్టాలి. సో దానిలో ఏమైతుంది, ఆల్ హానికారకమైన కెమికల్స్ ఉన్నాయి కదా, పర్టికులర్లీ ప్లాస్టిక్ సంబంధించి మైక్రో ప్లాస్టిక్, అది దానిలో వచ్చేస్తుంది, పాలలో వచ్చేస్తుంది సార్. అంటే బయట పెట్టి డీఫ్రాస్ట్ చేస్తే వచ్చేస్తాయి అంతే. వెన్ యూ చేంజ్ ద టెంపరేచర్స్ ఫ్రమ్ 0 to again normal, సో దట్ ఈస్ ద బిగ్ పాసిబిలిటీ. చాలా పెద్ద లీడ్ తో మొదలు పెట్టారు. మోస్ట్ కామన్ థింగ్ పాల ప్యాకెట్లు. ఫస్ట్ ఒకటే చెప్తాను నేను, ఐ హ్యాడ్ బీన్ టు డిఫరెంట్ కాలేజెస్ ఆల్సో. వి స్టార్ట్ అవర్ డే విత్ వన్ థింగ్. ఫస్ట్ మేము వి డోంట్ సీ ఎనీథింగ్ ఎల్స్, వి చెక్ అవర్ వాట్సాప్ నంబర్ 1. డోర్ ఓపెన్ చేసి పాల ప్యాకెట్ వచ్చిందా, పేపర్ వచ్చిందా చూసుకుంటాం, రైట్. పాల ప్యాకెట్ వస్తే ఇమీడియట్లీ పోయి డీప్ ఫ్రీజర్ లో పెట్టేస్తాం. దిస్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ కాన్కరెంట్లీ. ఇంత చెప్తే కూడా ఐ స్టిల్ హ్యావ్ టు వేకప్ కాల్ ఉంది. అంతే సార్, ఆ లెవెల్ కి రావాలి మనం.